ఐపీఎల్ సీజన్ కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. బంగ్లాదేశ్లో హిందూ సమాజంపై జరిగిన దాడుల నేపథ్యంలో చెలరేగిన వివాదం కారణంగా బీసీసీఐ సూచనల మేరకు కేకేఆర్ యాజమాన్యం ఆ జట్టు ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ జట్టు నుంచి విడుదల చేసింది. డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో కేకేఆర్ అతన్ని 9.20 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ సూచనల మేరకు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను రిలీజ్ చేసిన కేకేఆర్ అతడి స్థానంలో జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీను జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ముస్తాఫిజుర్ స్థానంలో జట్టులోకి వచ్చిన ముజారబానీని కేకేఆర్ పేస్ బౌలింగ్ విభాగాన్ని మరింత బలం చేకూర్చగలడని పేర్కొంది. మార్చి 17న ముజారబానీ కలకత్తాలోని జట్టు క్యాంపులో చేర్చున్నట్లు తెలిపింది. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న ఈ జింబాబ్వే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బౌన్స్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. ఐపీఎల్లో ఛాన్స్ రావడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి వైదొలిగాడు. అయితే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుతంగా రాణించాడు. టోర్నీలో మొత్తం 13 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన 4వ బౌలర్గా నిలిచాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి జట్లపై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. అయితే గత ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.